వైభవ వెంకటేశాయ. విశాఖపట్నం మురళీనగర్ ఎన్జీజీఓస్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారు విశేషమైన సేవలు అందుకోబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా వైభవ వెంకటేశ్వర స్వామి వారిని జరిగే సేవా విశేషాలలో ఉదయాన్నే 2:30 మేల్కొలుపు జరుగుతుంది. అలాగే వేద ఘోషతో సుప్రభాత సేవతో అయ్యవారి ప్రథమ సేవా కైంకర్యం ప్రారంభమవుతుంది. అనంతరం గోవు దర్శనం, దర్పణ దర్శనం, అలాగే కన్యా దర్శనం అని ఆగమ సాంప్రదాయాన్ని అనుసరించి సేవా కైంకర్యాలు జరుగుతాయి. శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంలో అయ్యవారి సేవా కైంకర్యం జరుగుతుంది. ఈ ముక్కోట ఏకాదశి చాలామంది భక్తులు దర్శనం చేసుకోవడంలో సాక్షాత్తు స్వామి అమ్మవారితో చెప్పిన విషయం, ఈ ముక్కోటి ఏకాదశి నాడు మధుకైటభులు అనే అసురులను స్వామి సంహరించి స్వామివారితో అనుబంధం ఎలా కలగాలో ఆ రీతుల్లో కలగడానికి ఐహిత్యం ఒకటి ఉన్నది. ఆ మధుకైటభులను సంహరించి వారిని నేరుగా ఉత్తరద్వారం వైపు ప్రవేశపెట్టాడు స్వామి. అలా పెట్టేటువంటి రోజు రేపటి రోజు ముక్కోటి ఏకాదశి. ఈ సందర్భంగా ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేసి వైకుంఠ ద్వారంలోంచి ప్రవేశిస్తారో వారికి మోక్ష ఏకాదశి అని బ్రతికున్నంత కాలము ఇహలోకంలో సౌఖ్యము కుటుంబ సౌఖ్యం కలిగి ఆ తర్వాత తనలోకి ఐక్యం చేసుకుంటాడని స్వామి పెద్దలు చెప్పినటువంటి వచనం. అలాగా ఈ ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు కూడా ఏ ఏ వైష్ణవ క్షేత్రాలలో స్వామి ఉత్తరాభిముఖంగా ఉంటాడో అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించి లోపల ఉండే అయ్యవారిని దర్శిస్తే సర్వ విధముల శుభములు చేకూరుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషంగా చేస్తున్నాయి ప్రతి క్షేత్రాలలో. అందులో వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఒక ప్రత్యేకత, సముచిత స్థానాన్ని సంతరించుకుంది. రండి, అందరూ స్వామివారిని దర్శించండి, తరించండి. నమో వెంకటేశాయ. ఉదయాన్నే 2:30 దేవాలయం తెరవబడుతుంది. 3 గంటలకు సుప్రభాత సేవా కైంకర్యం జరుగుతుంది. సుప్రభాతం అయిన తర్వాత దగ్గర నుంచి వరుస కార్యక్రమాలు తిరుప్పావై పఠనము, గోవు దర్శనము, కన్యా దర్శనము ఇవన్నీ కూడా సుమారు 5 గంటల వరకు జరుగుతాయి. 5-5:30 మధ్యలో అయ్యవారిని ప్రధాన రహదారుల వెంబడి ఊరేగింపు చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత భక్తులందరినీ సుమారు 6 గంటల సమయంలో క్యూ లైన్లోకి వేచి ఉండే వాళ్ళందరినీ దర్శనానికి లోపలికి పంపించడం జరుగుతుంది.